నేనందరకు యేసుక్రీస్తు నామంలో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అడగగానే సమయాన్ని ఇచ్చిన సంఘ పెద్దలకి, సంఘ కాపరికి యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. అదేవిధంగా ఆసక్తితో సంఘానికి దేవుని మాటలు వినడానికి కూడొచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దేవుని మాటలు వినబోయే ముందు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఏ ఒక్కరికి లేని అర్హతని తండ్రి, లోకంలో తండ్రి ఎంతోమంది ఉండగా ఎందరికో లేని మహాభాగ్యాన్ని తండ్రి, సంఘముగా తండ్రి కూడుకొని నిన్ను పాటలతో తండ్రి మహిమపరిచి, అదేవిధంగా తండ్రి తర్వాత తండ్రి మాతో తండ్రి మీరు మాట్లాడుచుండగా తండ్రి మీరే తోడునీడిగా ఉండండి తండ్రి. ఎంతోమంది తండ్రి భూగ్రహంలో గతించిపోయినా కానీ తండ్రి ఏ అర్హత లేని మమ్మల్ని తండ్రి మీరు సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి మాతో మాట్లాడడానికి తండ్రి మీరు వేచి ఉండగా అందును బట్టి నీకు యేసుక్రీస్తు పెట్ట కృతజ్ఞతలు మా కన్న తండ్రి. చెప్తున్న నా వైపు చూడకుండా తండ్రి వస్తున్న మాటల వైపు చూసి తండ్రి విన్న ప్రతి ఒక్కరు తండ్రి మారుమనసు కలిగి తండ్రి నీ యందు 30ంతులుగా 60ంతులుగా ఫలింపును మీరు దయచేయండి మా కన్న తండ్రి. చెప్తున్నా నేను తండ్రి బలహీనుని తండ్రి మీరే ముట్టి మంచి బలాన్ని దయచేయండి. చెప్తున్నా నాకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మా కన్న తండ్రి ఏ ఒక్కరు తండ్రి నిర్లక్ష్య వహికరి తండ్రి ఏ ఒక్కరు వహించకుండా మీరే సాతానుకు తండ్రి దూరపరిచి తండ్రి నీ మాటల్ని తండ్రి ప్రకాశింపజేసి నన్ను మరుగు చేస్తారని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం లోకంలో క్రైస్తవులుగా దేవునికి నమ్మిన బిడ్డలుగా వచ్చి కనీసం అంటే ఒక 10 లేదా 15 సంవత్సరాలు అవుతుంది. దేవునికి నమ్మి దేవునిలో భయభక్తులతో ఎదిగి ఒక స్థిరపడడానికి మాకంటూ ఒక పేరును సంపాదించుకోవడానికి ఒక 10 లేదా 15 సంవత్సరాలు అయింది. మాకంటూ ఒక ఇది వచ్చి దానికంటే ముందర మన పరిస్థితిని మనం చూడగలిగితే ఎంతో హీనమైన పరిస్థితి మనది. ఎంతో ఆ టైంలోనే ఎంతో ఐక్యంగా ఎంతో ఆనందంగా ఎంతో కలిసిమెలిసి ఉన్నాం. అప్పుడు ఆ టైంలో మాకు ఆ టైంలో సరైన జ్ఞానం లేదు, సరైన పేరు లేదు, సరైన బలగం లేదు. అయినా కానీ ఆ టైంలోనే ఏమైనా బాగా కలిసి బాగా బంధాలతో ఆప్యాయాలతో బాగా అందరితో కలిసిమెలిసి ఉన్నాం. కానీ జ్ఞానం పెరిగేసరికి జ్ఞానం మనలో వచ్చేసరికి ఏమైందంటే బంధాలన్నీ తెంపుకుంటూ మనకు మనం బ్రతికితే సాలి అనుకున్నట్టు అయిపోయాం. అసలు దేవుడు ఏ విధంగా దేవుడు జ్ఞానం ఇవ్వడానికి గల కారణం ఏంటి? మనకందరికీ మన బ్రతుకులను మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే పెద్దలు చెప్తుంటారు మనం ఏ విధంగా బతికామో, చిన్నప్పుడు ఈ విధంగా ఎలకలు పారాడిన అన్నం కూడా మేము తిన్నాము అనేసి. ఒక వ్యక్తి ఒక సినిమా కూడా తీశాడు. ఆ సినిమాలో చూస్తే ఎంతో పట్టీల పక్కన బతికిన బతుకులు మావి. ఎంతో దేవుడు అలాంటి స్థితి నుండి ఇలాంటి స్థితిలోకి తేవడానికి గల కారణం ఏంది? ఆనాడు మీరు కలిసిమెలిసి ఉన్నారు, మీరు ఇప్పుడు బాగున్నారు కనుక బంధాలు బాంధత్యాలు విడిచిపెట్టి బతకాలనేసి దేవుడు ఏమన్నా ఈ స్థితిలో మాకు తెచ్చాడా? ఇప్పుడు ఎవరు విడిపోయి ఉన్నారనేసి అంటారా? లేకపోతే అంటే దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ మనం జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? జ్ఞానం మాకంటూ ఉంటే సాలే అనుకుంటూ మనం లోకంలో బ్రతికేస్తున్నాం. కానీ ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. కానీ మనకంటూ నిజాన్ని తెలుసుకున్న మేము భూమిపైన ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఎంతో వస్తున్నాం, మా ఉదయం లేవగానే మా పనులు మేము చూసుకుంటున్నాం, మళ్ళీ రాత్రి అవ్వగానే మళ్ళీ పండుకుంటున్నాం, మళ్ళీ ఉదయం అవగానే మళ్ళీ మా పనులకు మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవుణ్ణిలో ఆదివారం రాగానే సువార్త చేస్తున్నాం, ఇంకా ఆదివారం రాగానే మొదటి సంఘానికి వస్తున్నాం, తర్వాత సువార్త చేస్తున్నాం, అయిపోయింది. ఇంకా ఎవరన్నా బ్రతకని, ఎవరైనా పుట్టని, ఎవరన్నా చనిపోయినా దేవుడు సువార్త చేయమన్నాడు కనుక సువార్తను ఒక్కటి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం చేయాలి. ఒకసారి మొన్న
దేవుడు ఏమన్నాడంటే మీ కుటుంబంలను మీరు కాపాడుకోవాలనేసి అన్నారు. మనలో ఎంతమంది ఎన్ని కుటుంబాలను కాపాడుకునే వారంగా ఉన్నాం? అసలు భర్త తప్పు చేస్తే భార్య పక్కనోళ్ళకి పోయి చెప్పుకుంటుంది, భార్య తప్పు చేస్తే భర్తపై పక్కనోళ్ళకి చెప్పుకునే పరిస్థితులు ఇప్పుడు. దేవునికి ఎప్పుడైనా తండ్రి నా పరిస్థితి, నా కుటుంబంలో నా పరిస్థితి ఇది, నువ్వే దీన్ని మార్చగలవు అని దేవునికి ఎప్పుడైనా వేడుకున్నామా? ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో నేను చనిపోయిన తర్వాత కూడా నా భార్య నా పిల్లల్ని దేవునిలో ఎదిగించి నా భార్య దేవునిలో ఎదుగుతుందన్న నమ్మకం నాలో ఉంటుంది అసలు? అలాంటి నమ్మకాలు ఎంతమందిలో ఉన్నాయి? నేను చనిపోయినా కానీ నా భార్య నా పిల్లల్ని దేవునిలో పెంచి నా భార్య దేవునిలో ఎదిగి బాగా దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకుతుందని ఎంతమందిలో ఉంది? ఒకవేళ భర్త బ్రతికుండగా భార్య చనిపోయిన భర్త దేవునిలో పిల్లల్ని ఎదిగిస్తాడు, దేవుడు అనుకున్నట్టుగా పెంచి దేవుడు అనుకున్నట్టుగా బ్రతికి దేవునిలో నమ్మకస్తుడుగా బ్రతికి దేవుడిని లోకానికి చేర్తాడని ఎంతమంది భార్యలకి భర్తల పైన నమ్మకం ఉంది? నమ్మకాలు ఉన్నాయా లేవా? మరి ఇంకంత ఘోరంగా బతుకుతున్నాం మేము. దేవునికి నమ్ముకున్నామన్న పేరే తప్ప మా కుటుంబాల్లో నమ్మిన వాళ్ళు లేరు దేవునికి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల కొండనైనా కానీ పిగిలింపగలరు అన్నాడు. ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల కొండ సైతం సముద్రాన్ని కానీ వేరు చెయ్యొచ్చు అనేసి అన్నాడు. కొండని సముద్రాన్ని వేరు చేయడం కంటే ఆవగించంత విశ్వాసం ఉండి 6 అడుగుల మనిషిని మార్చలేకుండా పోతున్నాం మేము. 6 అడుగుల మనిషిని మార్చలేకుండా పోతున్నామంటే మాలో ఏం లేదని అర్థం. ఆవగించంత విశ్వాసం కూడా లేదు. ఆవగింజ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఇంత విశ్వాసం కూడా లేదు మాలో. మరి ఇంకా ఏం దేవునికి నమ్మిన వారంగా ఉన్నాం మనం? ప్రతి ఆదివారం వస్తున్నాం, దేవుని విలువైన మాటలు ఎన్నో వింటున్నాం కదా. మరి ఇంకా దేవునిలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మన బంధాలను కాపాడుకోవాలన్న కొంచెం కూడా దేవుని పట్ల ప్రేమ కానీ దేవుని పట్ల విధేయత కానీ లేకుండా వారముగా బ్రతుకుతున్నాం. మొన్న పోయిన వారం క్రితం బొంబాయిలో యేసుపాదం గారు ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత అందరూ ఆయన చనిపోయిన 2వ రోజుకో 3వ రోజుకో జ్ఞాపకార్థ కూడిక అనేసి పెట్టారు. జ్ఞాపకార్థ కూడిక అని పెట్టి డేవిడ్ రా సారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే అది లైవ్ పెట్టినారు. లైవ్ పెట్టేసి ఆ వీడియోలో ఆయన యేసుపాదం గారు చేసిన స్వార్థ ఫోటోలు కానీ అవి వస్తూ పోతున్నాయి. అది శివన్న గారు వచ్చి నాకు చూపించారు. అరే వీళ్ళు చూడు, బ్రతుకున్నప్పుడు మనిషిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు కానీ చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడిక అనేసి పెట్టారు అని. ఒకసారి ఆలోచించండి, జ్ఞాపకార్థ కూడిక పెట్టడం వలన అతనికి ఏమన్నా మేలు జరిగిందా? చనిపోయిన ఆత్మ తిరిగి ఏమన్నా మళ్ళీ వచ్చి దేవుని కోసం బ్రతికి మళ్ళీ దేవుని రాజ్యానికి మళ్ళీ ఏమన్నా చేరిందా చెప్పండి? బ్రతికున్నప్పుడు పట్టించుకోలేని మనము చనిపోయిన తర్వాత యేసుపాదం గారి జ్ఞాపకాలు అనేసి చెప్పుకుంటున్నాం. బతుకున్నప్పుడు ఏ వ్యక్తిని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. వీడు ఇంతేలే, వీడు తాగుబోతు కానీ వీడు ఇంకా మారాడు, వీనికి ఎంత చెప్పినా కానీ ఇంతేలేగా వీని బతకనేసి, వీని బతుకు ఇంతేలే అనేసి నువ్వు నేను వదిలేస్తే కన్న తండ్రి అయిన దేవుడు వానికి ఊపిరితో పెట్టాడంటే అది ఎందుకు పెట్టినాడు దేవుడు? 6 అడుగులు కలిగిన మనిషే మనమే వీడు మారాడనేసి మనమే నిర్లక్ష్యం చేసేస్తే మరి ఇంకా దేవుడు వీడు మారాడనేసి దేవుడు ఎప్పుడో ఆయనకి తీసేస్తుంటే కదా. దేవుడు పెట్టాడంటే నీ వలన నా వలన అతని గురించి ఏందో పని ఉంది, ఇంకా దానికోసమే దేవుడు అతన్ని పెట్టాడు. అసలు యేసుక్రీస్తు వారు ఏ విధంగా చేశాడో మనం చూసుకోగలిగితే యోహాన్ గారు రాసిన సువార్త 13వ అధ్యాయం, యోహాన్ గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం.
అంతటా పాళ్యంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న టువాలుతో తూడ్చుటకును మొదలు పెట్టాను. ఈ రిఫరెన్స్ చదివిన ప్రతిసారి మనకు గుర్తొచ్చేది ఏంది గుర్తొస్తుంది? ఈ రిఫరెన్స్ చదివిన ప్రతిసారి మనకు అంటే ఎలా ఉండాలనేసి మనకు గుర్తొస్తుంది. తగ్గించుకొని ఉండాలా, యేసుక్రీస్తు వారిలాగా తగ్గించుకొని ఉండాలనేది మాకు జ్ఞాపకం వస్తుంది. కానీ ఆడ యేసుక్రీస్తు వారు ఆ పని ఎందుకు చేశాడో పైన చెప్తున్నాడు 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళదలసి ఉన్నదనియు యేసు ఎరిగి చాలు. అంటే ఆడ యేసుక్రీస్తు వారికి ఏమర్థమైంది? పైన నేను తండ్రైన దేవుని యొద్ద నుండి వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి పోవాలా? తండ్రి అయిన దేవుని దగ్గరికి మళ్ళీ పోవాలా. మళ్ళీ పోవాలంటే నేను భూమి పైన ఏ విధంగా బ్రతకాలా? తగ్గించుకొని బ్రతకాలా. ఒకటి, ఆడ పాదాలు కడిగే వారిలో ఎవరున్నారు? 11 మందితో పాటు 12వ వాడైన ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అరే వీడు మారాడు, నేను పాదాలు కడిగినా కానీ వీడు మారడు, వీడు దేవునికి రాజ్యానికి దూరం అవుతాడనేసి యేసుక్రీస్తు వారు 11 మంది పాదాలు కదిగి 12 మంది ఇస్కరియోతు యూదా పాదాలు నువ్వు పోరా అనేసి చెప్పచ్చు కదా. అంటే నిర్లక్ష్యంగా ఏ ఒక్కరిని వదిలేయకూడదు, నిర్లక్ష్యంగా ఏ ఒక్కరిని వదిలేయకూడదన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా పాదాలని కూడా కడగడం జరిగింది. మరి మనం ఏం చేస్తున్నాం? చెప్పేవారుగానే ఉన్నాం కానీ వారిని పట్టించుకునే వారంగా అయితే లేదు. మహాత్ముడైన యేసుక్రీస్తు వారే ఏం చేశారు? ఇస్కరియోతు యూదా దొంగ సైతం పాదాలు కడిగి మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి మన చుట్టూ ఎంతో మంది అన్యులు ఉన్నారు, మన చుట్టూ ఎంతో మంది బంధుమిత్రులు ఉన్నారు. నేను ఇదే విషయాన్ని మంజుమామ గారితో చెప్పాను. ఆయన యేసుపాదం గారి వీడియో చూసిన తర్వాత, మామ మేము ఈ విధంగా ఉన్నాం కదా, మనం ఎలా బ్రతుకుతాం భూమిపైన, ఎలా ఇది ఉండాలి అనేసి. ఆయన నా మాటలకు రియాక్షన్ అయిన ఆయన పోయిన ఆదివారమే తాను ఏం ఆలోచించుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. పాపం వెంటనే పోయి రంగడన్న గారికి, ఆయన వాళ్ళన్న బజార్ మామ గారికి పోయి ఇలా ఉన్నాం మేము భూమిపైన అనేసి తనంతు తాను పోయి చెప్పి చేసి వచ్చాడు. మరి ఇంక మనం అంటే నిర్లక్ష్యంగా ఏ ఒక్కరు ఉండేకి వీల్లేదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎందుకంటే భూమిపైన మనతో పాటు మన అన్నదమ్ములు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మా కుటుంబంలో నేను చూసుకోగలిగితే మేము నలుగురిలో ఒకడు మిస్ అయిపోయినాడు. ఆయన విజయవాడలో ఉండాలి అని నువ్వు నేను అనుకోవచ్చు, కానీ ఆయన ఆరాధన సన్నిధి కానీ ఈరోజు వెళ్ళలేదు. ఎందుకని? అంత నిర్లక్ష్యంగా ఉన్నాం. ప్రార్థించే వారం కూడా మేము లేం. అదేవిధంగా మన కుటుంబాల్లో అన్యులకిచ్చి పెళ్ళిళ్ళు చేసామనేసి మనం ఎంతో బాధపడుతుంది కదా. ఆ రోజు సోమయ్య మామ గారు ఎంతో బాధపడా, నాకు కానీ ఎంతో బాధ అయిపోయాను. నిజంగానే కదా, దేవునికి చేసిన ప్రమాణం మీరిన తర్వాత దేవుడు ఈ విధంగానే శిక్షిస్తాడు కదా అని చాలా బాధ అయిపోయా. కానీ దేవుడు చేసిన శిక్షను బట్టి దేవుడు ఒకసారి శిక్షిస్తాడు, తర్వాత దానికి కానీ ప్రేమ చూపిస్తాడు కదా. ప్రేమను మనం ఎలా పొందుకోవాలి? అదే తండ్రి నేను చేసిన తప్పు ఈ విధంగా ఉంది తండ్రి అనేసి కుటుంబంతో ప్రార్థన పెట్టేసి, తండ్రి మా కుటుంబంలో మారని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సంఘమంతా రావాలి, సంఘమంతా వచ్చి మారని వ్యక్తి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలనేసి ఏ ఒక్కరైనా కుటుంబంలో సంఘంతో కూడిన ప్రార్థన పెట్టుకున్న వారం ఉన్నామా చెప్పండి? కుటుంబంలో ఎంతో మారని వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత నిర్లక్ష్యంగా వదిలేసినామంటే అంత నిర్లక్ష్యంగా వదిలేసినాం. ఏ ఒక్కరైనా కుటుంబంతో అందరిని పిలిచి ఇప్పుడు వచ్చిన వారందరిలో అందరి ప్రార్థన వినకపోయినా దేవుడు ఎవరో ఒకరి ప్రార్థన ఖచ్చితంగా వింటాడు కదా.
అంత నమ్మకం ఉన్న వాళ్ళం దేనికి కుటుంబాలను నిర్లక్ష్యం వదిలేసినాం? ఇప్పుడు మేము దేని వల్ల ఇంత నిర్లక్ష్యంగా వదిలేస్తే కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ఆ బాధ ఏందో. గనక ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు చెప్పిన బంధుత్వాలని పెంచుకుంటూ అందరినీ కలుపుకుంటూ తాగుబోతులే వీడు అనేసి ఏ ఒక్కరిని నిర్లక్ష్యంగా తీసుకోకుండా అతని పాదాల్లో పట్టుకొనైనా భూమిపైన ఈ 60-70 జీవిత కాలమే మనతో ఉంటాడు. కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన యుగ యుగాలు నరకంలో కాలుతుంటాడు. దేవుని కోసం బ్రతికి అదృష్టం కొద్దీ మనం పరలోక రాజ్యం పోతే యుగ యుగాలు మనం పరలోక రాజ్యంలో సుఖాన్ని అనుభవిస్తుంటాం. ఎలా ఉండగలం చెప్పండి? ఒకరు జర్నీ చేసేటప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కడం మిస్ అయిపోతే అతడు ఎంత బాధపడతాడు? మిస్ అయిపోయాడు అనేసి. ప్రయాణం చేసేకి వేరే వెహికల్ ఏమైనా ఉంటుందేమో మళ్ళీ కలుసుకోవడానికి, కానీ పరలోక రాజ్యం పోయిన తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ పాతాళం పోయిన వ్యక్తి మళ్ళీ మా దగ్గరకు రావాలంటే వేరే మార్గం అంటూ వేరే ప్రయాణం అంటూ ఏ వ్యక్తికి లేదు. భూమిపైన ఉండగానే ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా అందరూ బాధ్యత భారం కలిగి అందరితో ప్రేమతో కలిసిమెలిసి అందరినీ ఆకట్టుకోవాలనేసి చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి మీరు మా ఎదుట పెట్టిన ప్రతి ఒక్కరిని తండ్రి మేము తండ్రి వారి పాదాలైన తండ్రి పట్టుకొని తండ్రి వారిని మార్చుకునే అట్టి తగ్గింపు స్వభావాన్ని అట్టి మంచి మనసును మీరు మాకు ప్రసాదించండి మా కన్న తండ్రి. ఏ ఒక్కరిని తండ్రి మేము తండ్రి నిర్లక్ష్య వైఖరితో తండ్రి చూడకుండా ఏ ఒక్కరిని తండ్రి వదిలేసే వారంగా మేము ఉండకుండా తండ్రి నీ యందు తండ్రి మేము బలపడి ఇంకొకరిని తండ్రి బలపరుచుకునే భాగ్యాన్ని అట్టి కృపను మీరు మాకు ప్రసాదించండి తండ్రి. ఇప్పటివరకు తండ్రి ఏమో నిర్లక్ష్యంగా వహించమ్మా కానీ తండ్రి ఇప్పటి నుండైనా తండ్రి నీ యందు తండ్రి విశ్వాసంతో నీ యందు తండ్రి శ్రద్ధ కలిగి నీ యందు పట్టుదల కలిగి తండ్రి జీవించేటి భాగ్యాన్ని అట్టి కృపని మా అందరికీ మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ మా కన్న తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్.